ఈటల బయటికి పోతే ఎక్కడ పోతాడు? అయితే కాంగ్రెస్లోకి అయితే పోడు. కాంగ్రెస్లోకి పోయే పరిస్థితి లేదు. మరొకటి ఇక్కడ ఆయనకున్నది టీఆర్పీ పార్టీ, కొత్తగా పుట్టినటువంటి పార్టీ. టీఆర్పీ పార్టీలో ఆయన ఉంటాడా అనేది, పోతాడా పోడా అనేది సెకండరీ. ఇక్కడ ఉన్నది మళ్ళీ ఒకసారి గర్వాపసి కింద బీఆర్ఎస్ పోతే ఇప్పటి వరకు కాళేశ్వరం విషయంలో ఆయన కేసీఆర్ గారిని, హరీష్ రావుని మాట్లాడుతూ ఆయనకు జరిగింది తెలుసు కదా. కాళేశ్వరం వల్ల ఎంతో నీటి ఉపయోగం జరుగుతూ ఉన్నది, రైతులకు ఎంత న్యాయం జరిగింది అనే దాని మీద ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి కదా. దీని మీద ఆయన మాట్లాడుతూ కేసీఆర్ కేటీఆర్తో బాగానే ఉన్నాడు, ఒకసారి మళ్ళీ గర్వాపసి అయ్యే అవకాశాలు ఉంటాయనేది కూడా చెప్పొచ్చు. సొంతంగా పార్టీ పెట్టే అవకాశాలు ఉంటాయా? ఒక బీసీల బలమైనటువంటి నేతగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ పార్టీ పెడితే ఎంతవరకు సక్సెస్ కావచ్చు? ఎందుకంటే ఆయన ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి లీడర్, తెలంగాణ ఉద్యమకారులను హక్కును చేర్చుకున్నటువంటి లీడర్, తెలంగాణ ఉద్యమకారులు జైళ్ల పాలైతే ఆస్తులు తాకట్టు పెట్టి బయటికి తీసుకొచ్చినటువంటి లీడర్, తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి లీడర్. కేసీఆర్ తర్వాత తెలంగాణ ఉద్యమానికి ఎవరైనా ఊపిరి పోసారా అంటే ఈటల రాజేందర్. చాలామంది ఏమంటా ఉన్నారు విశ్లేషకులు, ఒక విశ్లేషకుడు అడిగితే ఏమంటా ఉన్నాడు, ఒక పెద్ద మనిషి అంటే ఇప్పుడు పార్టీ పెట్టకపోవచ్చు, ఎలక్షన్ ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది, ఇప్పుడు ఆయన ముందడుగు వేయకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో ఈటల రాజేందర్ నుంచి మనం ఒక పార్టీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది కూడా ఒకటి ఉన్నది. తర్వాత బీఆర్ఎస్ పార్టీలకు పోయినా ఆశ్చర్యం లేదు అనేది కూడా ఒకటి ఉన్నది.